ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరిగింది. నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే ఒక ఇంటర్న్‌షిప్ రావడం జరిగింది. అదనేది మీకు 2 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు ఉంటుంది. మినిమమ్ 2 మంత్స్ అండ్ మాక్సిమమ్స్ అనేది 6 మంత్స్. ఈ ఇంటర్న్‌షిప్ బేస్ చేసుకొని మీకైతే జాబ్ అనేది ఇస్తారు. తర్వాత ఈ ఇంటర్న్‌షిప్‌లో అయితే మీకు పర్ మంత్‌కి 10,000 రూపీస్ దాకా స్టైఫండ్ ఇస్తారు. తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత 30,000-35,000 వరకైతే సాలరీ గూడా ఇస్తారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎవరైతే 2024 అండ్ 2025 స్టూడెంట్స్ ఎవరైతే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ మీకు పర్స్యూ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంట. అంటే మీకు 2025 ఇయర్‌లో మీరైతే గ్రాడ్యుయేట్ అవ్వాలి, పాస్ ఔట్ అవ్వాలి. ఆ స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో, పర్స్యూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, బీటెక్, బీఈ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఇచ్చారిక్కడ. తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ పాలసీ, రెగ్యులేషన్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్, పీజీ, డిప్లొమా, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ లా ఈ ఫీల్డ్స్‌లో కూడా మీరు అయితే స్టూడెంట్స్‌గా ఉన్నా సరే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరైతే సాలరీ అనేది మళ్ళీ జాబ్ అనేది మీకైతే కన్ఫర్మ్ అవుతది. అంటే గ్యారంటీ ఉంటుంది. సో, ఇక్కడ టెన్యూర్ చూసుకుంటే ఇంటర్న్‌షిప్ విల్ బి అవైలబుల్ ఆన్ క్వార్టర్లీ బేసిస్ త్రూఅవుట్ ద ఇయర్. మినిమమ్ డ్యూరేషన్ 2 మంత్స్, మాక్సిమం డ్యూరేషన్ 6 మంత్స్. 2 మంత్స్ కంటే తక్కువైతే ఉండదంట. సో, ఇక్కడ మీకు ఇంటర్న్‌షిప్ ప్లేసెస్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంది. సో, తర్వాత కోల్కతా, చెన్నై ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ టాపిక్స్ అండ్ సబ్జెక్ట్స్ ఫర్ ద ఇంటర్న్‌షిప్ ఈ ఫీల్డ్స్‌లో అయితే మీకనేది ట్రైనింగ్ ఇస్తారు ఇంటర్న్‌షిప్‌లో. తర్వాత వర్కింగ్ స్పేస్ వచ్చేసి మీకు మీకైతే ఓన్ ల్యాప్‌టాప్స్ ఉండాలి. తర్వాత వైఫై అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకైతే ట్రావెలింగ్ అండ్ లాడ్జింగ్ అనేది మీరే ఎక్స్‌పెన్సెస్ పే చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకైతే ఇది 12థ్ జూన్‌న స్టార్ట్ అయ్యింది. తర్వాత 17 జూన్ లోపల ఈ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. సో, ఆ లోపల మీరైతే అప్లై చేసుకోవాలి. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌ని థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఆఫ్ జూన్ అయితే మీకు అనేది అనౌన్స్ చేస్తారు. తర్వాత మీరైతే అక్కడ ఫస్ట్ జూలైన ఎళ్లి జాయిన్ అవ్వాలి. ఒకవేళ మీరు గనుక సెలెక్ట్ అయితే మీరు జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు మీ ఇన్‌స్టిట్యూషన్ నుంచి అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు 10,000 వరకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు లాస్ట్‌లో మీరు ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు. తర్వాత మీకు ఇది అప్లై చేసుకోవడానికి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి. మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా మీకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా మెయిన్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీకు ఇంటర్న్‌షిప్ స్టార్టింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ జులై 2024 అన్న దగ్గర ఇక్కడ అప్లై లింక్ ఆన్‌లైన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఇంకో వెబ్‌సైట్‌కైతే మీకు వస్తుంది. ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఫార్మ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లేస్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఇక్కడ మీరు ఇంటర్న్‌షిప్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఏ డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, మెయిలింగ్ అడ్రెస్, స్టేట్, పిన్ కోడ్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ ఇవన్నీ ఎంటర్ చేయండి. తర్వాత కోర్స్ కరెంట్‌లీ పర్స్యూయింగ్ మీరు ఏ కోర్స్ అయితే ప్రెజెంట్ చదువుతున్నారో దాన్నక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఏ యూనివర్సిటీ అయితే అది. తర్వాత కోర్స్ డ్యూరేషన్, తర్వాత మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10థ్ నుంచి. తర్వాత ఇక్కడ
వీటన్నిటిని కూడా ఫిలప్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫోటో అప్‌లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయండి. రెజ్యూమ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు అప్డేట్ చేసి లేటెస్ట్ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో, ఇలా మీకైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో, అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.